సార్ మన టీడీపీ ప్రభుత్వంతో 15 ఏళ్ళుగా ఉంటారని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. కానీ ప్రభుత్వం తనను దూరం పెడుతుందని చెప్పి కొన్ని న్యూస్ వస్తున్నాయి. ఎందుకంటే ఆయన సీడ్ యాక్సెస్ రోడ్ ఓపెనింగ్కి ఒక రోజు ముందు పిలవటం, ఆయన్ని పట్టించుకోవట్లేదని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. దీని మీద మీరు ఏమంటారు? టీడీపీ దూరం పెడుతుందా పవన్ కళ్యాణ్? టీడీపీకి అనుకోకుండా అహంకారం పెరిగిపోతున్నట్టుగా కనపడుతుంది. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారిని చాలా విషయాల్లో వాళ్ళకి పిలవకపోవడం, ఏదేదో సోషల్ మీడియాలో కొంతమంది టీడీపీ కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ ఏం లేదు మా గెలుపులో, ఆయన పాత్ర ఏం లేదని చెప్పి ప్రచారం చేయడం, తక్కువ చేసి మాట్లాడాలని ప్రయత్నం చేయడం, ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారిని టీడీపీ దూరం పెడుతుందని చెప్పి మాకు కూడా అనిపిస్తుంది. జనసేన కార్యకర్తగా, ఒక అభిమానిగా నేను మాట్లాడుతున్న ఈరోజు టీడీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి సరైనది కాదు. మీరు ఇంకా టైం ఇంకా 2.5 సంవత్సరాలు ఏమో ఉందేమో, మీరు ఇవాళ అధికారంలో ఉన్నారు, వెనకాల జగన్మోహన్ రెడ్డి ఎదురు చూస్తున్నాడు, 1000 తలల తాసుబాములకు ఎదురు చూస్తున్నారు. జాగ్రత్త సుమా. పవన్ కళ్యాణ్ని మీరు తక్కువ చేసి మాట్లాడినా, దూరం పెట్టాలని ప్రయత్నం చేసినా టీడీపీకి పుట్టగతులే ఉండవు. చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చరిస్మా ఎవడు ఎలక్షన్లో ఎవరో గట్టిగా పోరాటం చేశారండి. జన సైనికులు, వీర మహిళలే గట్టిగా పోరాటం చేశారు. తెలుగుదేశం వాళ్ళు కద్దరు షర్ట్లు వేసుకుని వెనకాల కూర్చున్నారు. తెలియక ఇష్టానుసారంగా ఏదో డబ్బులు ఖర్చు పెట్టాం కదా, గెలిచాం కదా అనే ఆలోచనలో ఉన్నట్టున్నారు. ఏదేమైనా ఈవేళ ఉన్నటువంటి పరిస్థితుల్లో సమానముగా మన పవన్ కళ్యాణ్ గారిని గౌరవించినట్టయితే మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి మరొకసారి మేము హెచ్చరిస్తున్నాం మీ ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారిని నిర్లక్ష్యం చేసి మీరు వదిలేసినట్లయితే మీ సమాధి మీరు తవ్వుకున్నట్లనే చెప్పి ఈ సందర్భంగా జన సైనికుడిగా నేను హెచ్చరిస్తున్నాను.